అటువంటి పరిస్థితి పోయి ఈ రోజు ఉచితంగా చదువులన్నీ దొరుకుతున్నాయి అంటే 55,000 రూపాయలు మెడిసిన్ కు 35,000 రూపాయలు ఇంజనీరింగ్ ఇస్తున్నారు అంటే ఇంతకన్నా యువతకు ఏదైనా సహాయం చేయగలిగే గొప్ప 4.5 సంవత్సరాల కిందటైతే నేను ఈ కళలో కూడా ఊహించిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పడానికి నాకు గౌరవంగా ఉందని చెప్తున్నాను నేను. నిజంగా ఇదే గత ప్రభుత్వాలతో చూడండి, రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే మాట మీద నిలబడేవాడే రాజకీయ నాయకుడు అవుతాడు. ఒక మాట చెప్తే ఆ మాట మీద ఆ మనిషిని నమ్మినప్పుడే ఆ మనిషి నిజంగా పెద్ద నాయకుడు అవుతాడు. దయచేసి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి తానే 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.5కు పెంచిన ఘనకీర్తి ఆయనకే ఉంది. మళ్ళీ తానే అంటాడు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఉచితంగా బియ్యాన్ని ఇస్తానంటాడు. నిజంగా ఈ మనిషికి ఏదైనా మాట చెప్తే విశ్వసనీయత ఉంటుందా అని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఆలోచన చేయండి. ఆ రోజు ఉచిత కరెంటు ఇవ్వడానికి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న రోజుల్లో ఉచిత కరెంటు ఇవ్వని మనిషి 9 గంటలు కరెంటు ఇస్తున్న రోజుల్లో దాన్ని 7 గంటలు కరెంటు తగ్గించిన మనిషి. ఆ రోజుల్లో మైసూరారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గురించి మైసూరారెడ్డి ఒక మాట అనేవారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదు అని. కారణం ఏంటంటే తాను 4 గంటల కరెంటు రాత్రి కూడా ఇస్తాడు, 3 గంటల కరెంటు పగలు కూడా ఇస్తాడు కాబట్టి. నిజంగా అటువంటి కార్యక్రమమే కరెక్ట్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే కరెంటు ఉచితంగా ఇస్తే ఈ రోజు దాని మీద కూడా బురద జరిగే ప్రయత్నం చేస్తారు. ఇదేదో కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుంది అన్నట్టుగా చెప్తారు. ఇదా విశ్వసనీయత అని నేను అడుగుతాను. అంతెందుకండి, దయచేసి ఆలోచన చేయండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కాకినాడకు వచ్చారు. తాను ఎస్సీజెడ్ కోసం తీసుకున్న భూములపై తానే గొడవ చేస్తాడు. ఆ రోజుల్లో తానే కలెక్టర్ 3 లక్షల రూపాయలన్నా ఇవ్వండి అని చెప్తే 1,25,000కి ఆ భూమి తీసుకుని ఈ రోజు తానే అక్కడికి వచ్చి ధర్నా చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ చేసే ప్రయత్నము. ఈ మనిషి విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. నిజంగా ఈ గోబల్స్ ప్రచారం అనేది ఎంత బలంగా జరుగుతుందో ఉందో ఆలోచన చేయండి. కోస్తా కారిడార్ వస్తా ఉంది అని చెప్పి భయాన్ని పుట్టిస్తున్నారు మనుషుల్లో. నిజానికి రాజశేఖర రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా చెప్పినారు కోస్తా ఏరియా బాగుపడేదాని కోసం అని చెప్పి ఒక గ్యాస్ పైప్ లైన్ వేస్తారు, ఒక రోడ్డు వేస్తారు, ఒక రైల్వే ట్రాక్ వరకే వేస్తారు అని చెప్పి. ఆ తర్వాత అంతకన్నా భూమిని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే, ఇండస్ట్రీలు ఏదైనా పెట్టాలనుకుంటే అది వాళ్ళే రైతులకు ఎక్కువ ధర ఇచ్చి ఈ రోజు 50 లక్షలు, ఇంకా 2 రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చో వాళ్ళే కొనుక్కొని రైతులకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటే అది కూడా గోబల్స్ ప్రచారంతో ఎటువంటి ప్రచారం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేయని కార్యక్రమం కూడా వారి మీద రుద్ది బురద జరిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇదా విశ్వసనీయత అని నేను అడుగుతున్నాను. ఇటువంటి మనిషి ఆ కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పడడానికి ఏ మాత్రం కూడా ఆలోచనలు వెనకాడే పరిస్థితి లేదు. ఇటువంటి వాడు మళ్ళా అవసరం వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళ బావమర్దుల్ని యువకర్తలు కూడా పెంచుకుంటారు. మంచో చెడో కానీ బాలకృష్ణ మీద కొన్ని సంవత్సరాల కిందట తను కాల్పులు చేశాడు అని ఒక ఆరోపణలు వచ్చాయి. చేశాడో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికేమో బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారు.
ఆయన మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, తానే చేశాడు అని చెప్పి ఈ ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తన సొంత బావమరిదిని చూడడానికి 5 రోజుల తర్వాత పోయినారు. బావమరిదిని చూడడానికి పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టారు. నిజంగా చెప్పండి, హత్య అంటూ తాను చేస్తే శిక్ష పడేది తనకే కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా. మంచోడు ఒక బావమరిది హాస్పిటల్లో ఉంటే కనీసం మర్యాదగా చూడాలని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు అనలేదు. ఈ రోజు యువగర్జన పేరుతో అదే బావమరిదిని గడ్డాలు పట్టుకుని కాళ్ళు పట్టుకుని యువగర్జన తెప్పించుకుంటున్నాడు. దయచేసి మీరు ఆలోచన చేయండి, ఇటువంటి విశ్వసనీయత లేని మనిషి ఒక పక్క ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి గురించి కూడా నేను కొన్ని మాటలు చెప్పాలి. మొన్న చింతలపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి వెస్ట్ గోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చారు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టు 1700 కోట్ల రూపాయలతో ఖర్చుతో దాని ప్రాజెక్టు చేస్తున్నారు. ఆ మాటల సందర్భంలో ముఖ్యమంత్రి గారు 48వ వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చినాడు అని చెప్పి అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాకే 48 సార్లు వచ్చాడు అంటే ఈస్ట్ గోదావరి జిల్లాకు 50 సార్లు పైనే ఈ 4.5 సంవత్సరంలో తాను వచ్చింటాడు. దయచేసి ఆలోచన చేయండి, 4.5 సంవత్సరాల్లో 50 సార్లకు పైగా మీ జిల్లాకు వచ్చాడు అంటే మీ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో అని ఆలోచన చేయమని అందరికీ నేను చెప్తున్నాను.